జగన్ అంటే బాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నేరుగా తలపడే దమ్ము లేక పొత్తులు పెట్టుకున్నారన్న సీఎం జగన్. చంద్రబాబు తాజా మేనిఫెస్టోలో కిచిడి వాగ్దానాలన్న జగన్. కర్ణాటక తెలంగాణ మేనిఫెస్టోలను కాపీ కుట్టారని సెటైర్. బాబు ఏం చేయమంటే పవన్ అది చేస్తాడు. టీడీపీ ఎన్ని పొత్తులు పెట్టుకున్నా దాని విలువ సున్నాయేనన్న జగన్. 10 ఏళ్లలో బీసీలకు జగన్ ఏం చేశారన్న లోకేష్. పరిశ్రమలు రాకుండా నొక్కేయాలని చూస్తున్నారని విమర్శ. సిద్ధం సభలకు 600 కోట్లు ఖర్చు. ఈ డబ్బంతా ఎక్కడిదంటూ ప్రశ్నించిన షర్మిల. వైసీపీని అంతం చేసేందుకే పొత్తులన్న పురంధేశ్వరి. అందరూ కలిసి జగన్ సర్కార్ను ఓడించాలని పిలుపు. రేపు ఉదయం యాదాద్రి, మధ్యాహ్నం భద్రాద్రి, పిన్నపాకలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్న రేవంత్. బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నేతలు. కాషాయ కండువా కప్పిన తరుణ్ చొగ్గు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్న డీకే అరుణ. తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా. ఐటీడీఏలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్న సీతక్క. ఏటూరు నాగారం బస్ డిపో ఏర్పాటు చేస్తామని భరోసా. కేసీఆర్ను బద్నాం చేసేందుకు రేవంత్ కుట్రలు. దొంగ హామీలిచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కిందన్న కేటీఆర్. కాంగ్రెస్ కు కరువు కనబడ్డం లేదన్న జగదీష్ రెడ్డి. మేడిగడ్డ ప్రాజెక్టు కొట్టుకుపోవాలని చూస్తున్నారని విమర్శ. రేవంత్ రెడ్డి మరో ఏకనాథ్ షిండే కావడం ఖాయం. దమ్ముంటే కేటీఆర్ పై పోటీకి రావాలని రేవంత్ కు వేముల సవాల్. మిలియన్ మార్చుకు నేటితో 13 ఏళ్లు. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమన్న హరీష్ రావు. భారత్ జాగృతి కమిటీలన్నీ రద్దు. కల్వకుంట్ల కవిత కీలక ఆదేశాలు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై నాన్ బెయిలబుల్ కేసు. పంజగుట్ట ఎస్ఐబి ఆఫీసులో హార్డ్ డిస్కులు కాల్చినట్లు గుర్తింపు. ఈ నెల 12న తెలంగాణ కేబినెట్ భేటీ. ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభానికి ఆమోదం తెలిపే అవకాశం. నిజామాబాద్లో రికార్డు స్థాయికి చేరిన పసుపు ధరలు. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో క్వింటాల్ 18,000. రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం. తెలంగాణలో 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. రానున్న ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు. ఈ నెల 14న వైసీపీలో చేరనున్న ముద్రగడ పద్మనాభం. రేపటి నుంచి 21 వరకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు. ఆస్ట్రేలియాలో హైదరాబాద్కు చెందిన మహిళ అనుమానాస్పద మృతి. మృతురాలు ఏఎస్ రావు నగర్కు చెందిన శ్వేతగా గుర్తింపు. ఎన్నికల ముందు శిలాఫలకాలు వేసి పారిపోయేవారు. కాంగ్రెస్ నేతలపై మోడీ ఘాటు వ్యాఖ్యలు. బంగాల్లో టీఎంసీ ఒంటరి పోరు. కాంగ్రెస్తో పొత్తు లేదని ప్రకటించిన మమత. ధర్మం అధర్మం మధ్య యుద్ధం. బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మొద్దన్న కేజ్రీవాల్.